ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళ సంబంధం తెచ్చి పెళ్లి చేశాను అని తెలిస్తే మీ డాడీ ఒప్పుకోరు. తన గురించి నాతో డిస్కస్ చేయదని నీకెన్నిసార్లు చెప్పాలి? నా గురించి మాత్రమే మాట్లాడు. సారీరా, ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసాక నేను ఈ లవ్కి ఒప్పుకోవట్లేదు. మీ పెళ్లికి అస్సలు ఒప్పుకోవట్లేదు. అమ్మా, అనుష లేకపోతే నేను బతకలేను. నా నిర్ణయం క్లియర్గా చెప్పాను. మీరు డ్రాప్ అవ్వడం మంచిదే. ఇంతకంటే మీ లవ్ గురించి నేనేం మాట్లాడను. అమ్మా, నీ ఇష్టాల్ని నా మీద రుద్దుతావేంటి? నీ హస్బెండ్కి నచ్చదని నా ప్రేమను చంపుకోమంటావా? నా ఇష్టాలతో మీకేం పని లేదా? ఇలా పిలిచి అవమానిస్తావా? ఐ హేట్ యూ మమ్మీ. ఆవేశపడకు కార్తీక్, నీ ఫ్యూచర్ బాగుండాలనే చెప్తున్నాను. ముందు లైఫ్లో సెటిల్ అవ్వు, తర్వాత మీ లవ్ గురించి ఆలోచిస్తాను. కార్తీక్ ఆగు. తన హస్బెండ్ ఫీల్ అవుతాడని మనల్ని డ్రాప్ అయిపోండి అంటుంది. కొంచెమైనా కొడుకు గురించి తను ఆలోచించిందా? మా డాడీ చనిపోయిన తర్వాత తను ఇంకో పెళ్లి చేసుకుంది. తన జీవితం తను చూసుకున్నప్పుడు నా జీవితం నేను చూసుకుంటే తనకేంటి? చిన్నప్పుడు నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు తనే నన్ను సరిగ్గా పట్టించుకోలేదే. ఏదో జన్మనిచ్చిన తల్లి కదా అని మన విషయం చెప్తే ఇలా మాట్లాడుతుందేంటి? తల్లిగా తన నిర్ణయాలు చెప్పే రైట్ తనకుంటుంది కార్తీక్. ఏంటి రైటు? వాడెవడికో నచ్చలేదని నా ప్రేమను వదిలేయమంటుందా? వాడెప్పుడైనా నన్ను కొడుగ్గా చూశాడో లేదో నాకు అనవసరం. నేను హాస్టల్లో పడి చదువుకున్నాను, నా బతుకు నేను బతుకుతున్నాను. అఫ్కోర్స్ కార్తీక్, నువ్వు సెటిల్ అయ్యే వరకైనా నీకు ఫీడింగ్ ఇచ్చారు కదా. ఆ రుణంతోనే నేను వెళ్ళి చెప్తే ఆవిడ మనల్ని విడిపోమని చెప్పింది కదా. పెద్దల్ని కాదని మనమేం చెయ్యలేం కార్తీక్. కావాలంటే ఇంకోసారి మీ అమ్మని కన్విన్స్ చేసి మన ప్రేమ గురించి చెప్దాం. అనవసరంగా ఈగో ఫీలింగ్స్ కి వెళ్ళి హర్ట్ అవ్వద్దు. ఇష్యూని పెద్దది చెయ్యొద్దు కార్తీక్. ఆమె గురించి నాతో మాట్లాడక అనుష, ఇంకా చాలు. ఈ కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. ఆవేశపడొద్దు కార్తీక్. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వెయ్యాలి. ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. లోపలికెళ్ళి చూద్దాం. వెళ్ళి కన్విన్స్ చేయి కార్తీక్. వదిలే అనుష, నేను డిస్టర్బ్ అయ్యాను. ప్లీజ్ నా కోసం కూల్గా ఉండు. వదిలే అనుష, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. కార్తీక్
చెప్పు చరణ్. రేఖ నచ్చలేదన్నా ఓకే, మరి నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పు. వదిన ఆ అమ్మాయితోనే నీ పెళ్లి జరిపించేలా చేస్తుంది. వదిన అడగలేకపోవచ్చు, కానీ నేను నిన్ను అడుగుతున్నాను. చెప్పు, నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? అబ్బా, నేనేదో నేరం చేసిన వాళ్ళ ఇంత రాద్ధాంతం చేస్తున్నావేంటి? ఈ టాపిక్ ఎక్కడితో వదిలేయ్. పెద్దవాళ్ల మీద రెస్పెక్ట్ మాటల్లోనే కాదు, అవకాశం వచ్చినప్పుడు చేతల్లో కూడా ఆ రెస్పెక్ట్ కనిపించాలి చరణ్. వదిరా, అంత మాట అనుకో. నన్ను ఇలా అవాయిడ్ చేసి మాట్లాడకండి ప్లీజ్. రేఖని వద్దంటే వదిన మాటని తీసేసినట్టు కాదా? వదిన స్థాయి ఏంటో మర్చిపోయావా? వదిన సీత అయితే నువ్వు లక్ష్మణుడు అని అందరూ అనుకుంటున్నారు. నేను లక్ష్మణుడిని కాదని ఇప్పుడు ఎవరన్నారు? నా వదిన నాకు అమ్మతో సమానం. నా వదిన మాట నేను ఎలా వింటానో, నేను ఏం చెప్పినా కూడా నా వదిన అలాగే వింటుంది. నేను ఏదైనా అనుంటే ఆ విషయంలో నన్నేమీ మా వదిన ఇబ్బంది పెట్టదు. అనవసరంగా నువ్వే నన్ను ఇబ్బంది పెడుతున్నావు. ఇలా ఎస్కేప్ అవుతానంటే కుదరదు. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో నీ మనసులో ఉన్న మాట ఏంటో చెప్పాల్సిందే. సడన్ గా అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా రీతికా? అంటే నా సెలక్షన్ బాగుండదా చరణ్? మరి అర్థం అదే వదినా. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడం ఎందుకో? చరణ్ చెప్పిన మాటను అలా ఎలా అర్థం చేసుకుంటావు రితిక? తన ఉద్దేశం అది కాదు అనిపిస్తుంది. వదినా, నీ సెలక్షన్ గురించి నేను కామెంట్ చేయట్లేదు. అవన్నీ కాదు, నీకొచ్చే భార్య ఎలా ఉండాలో అది చెప్పు. వదినా, చెప్పు చరణ్. పల్లవిని ప్రేమిస్తున్నానని చెప్పే చరణ్, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. చెప్పరా? కమాన్ చెప్పు. వదిన అడిగినా నీకు లెక్కలేదా? వదినంటేనే లెక్కలేదా? ఆ అమ్మాయి బిలియనియర్ ఫ్యామిలీకి చెందినా సరే, సెలబ్రిటీ అయినా సరే, నేను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. బట్ అది నా చేతుల మీదుగా జరగాలి. వదినా ప్లీజ్ వదిలేయండి. నో చరణ్, చెప్పే తీరాల్సింది. అయితే వినండి. పల్లవికి మా లవ్ విషయం తెలిసిపోయిందా? ఇప్పుడు ఏం చెయ్యాలి? పిల్లవ్వే కార్తిక్ని. పల్లవి అది కాదు. ముందు పిల్లవ్వే వాడిని. ఏమనుకుంటున్నాడు వాడి గురించి? ఏం నాటకాలు చేస్తున్నాడా? నాకంతా తెలిసింది. రమ్మను కార్తిక్ని. ఆవేశపడద్దు. ఎందుకు ఆవేశపడద్దు? ఆ కార్తిక్ నిన్ను నా తోసేస్తే కోపం రాదా? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అంత రూట్ గా ఎలా బిహేవ్ చేస్తాడు? పిలు కార్తిక్ని. అంటే పల్లవికి మా లవ్ గురించి తెలియదన్నమాట. కార్తీక్ నన్ను కోపంతో తొయ్యడం చూడడం వల్లే కార్తీక్ మీద అక్కకి కోపం వచ్చిందన్నమాట. అమ్మయ్య, గండం గడిచింది. పల్లవి, ఫ్రెండ్షిప్ లో కోపడ్డాలు అలగడాలు కామన్ అని నీకు తెలుసు కదా. కార్తీక్ నేమనకు. అది కాదు, ఇంతకి వాడి ప్రాబ్లం ఏంటంట? ఇక్కడికి నువ్వెందుకొచ్చావు? వాళ్ళ అమ్మతో కార్తీక్కి గొడవ జరిగింది.
ఆ విషయం నాకు కాల్ చేసి చెప్పాడు. వాళ్ళ మధ్య ఉన్న డిస్టర్బెన్స్ ని పోగొట్టి మళ్ళీ వాళ్ళిద్దరిని కలపాలని చూస్తుంటే నా మాటలు విని తోసేసి వెళ్ళిపోయాడు. అవునా? వాడికి బలుపెక్కువ. ఉండు, వెళ్ళి చివాట్లు పెట్టొస్తాను. పల్లవి, ఇప్పుడు వాళ్ళమ్మ చాలా కోపంగా ఉంది. ఇంత జరిగినప్పుడు వాళ్ళకెందుకు ఫోన్ చేయలేదు? ముందే తెలిస్తే వాళ్ళమ్మని కన్విన్స్ చేసేదాన్ని కదా. ఆ గొడవైంది కదా, గుర్తొచ్చుండదులే. సర్లే, ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు. పద, వెళ్ళి కాంప్రమైజ్ చేసొద్దాం. వద్దు పల్లవి. ఎందుకొద్దే? కార్తీక్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. వాళ్ళమ్మ ఎవరేం చెప్పినా వినే మనిషి కాదు. సో ఇప్పుడు వెళ్తే మనల్ని కేర్ చేయదు. అలా వదిలేస్తే ఎలా? అనవసరంగా తల దూర్చొద్దు. అన్ని నెత్తిన వేసుకుని తల పొట్టొచ్చేలా చేస్తున్నావు. ఛ! అలా వెళ్ళిపోతావేంటి? సరే పో. నా మీదే కోపడతావేంటి? ఏ, నేను నీ మీద కోపడలేనా? నీ కోసం వచ్చాను చూడు, నన్ను నేననాలి. మీరు ఊహించిన దానికంటే కూడా ఆ అమ్మాయి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి గ్లామర్ని చూస్తే అసూయ కలుగుతుంది. తను అంత అద్భుతంగా ఉంటుంది. నడకలోనూ, నడవడికలోనూ, మాటలోనూ, మాట తీరులోనూ, అనుకువలోనూ, వినయంలోనూ, చదువులోనూ, సంస్కారంలోనూ, అన్నింటిలో తను నెంబర్ 1గా ఉంటుంది. చరణ్, నీ సెలక్షన్ గొప్పగా ఉంది. తొందరగా అమ్మాయితో పెళ్లి జరిగితే చూడాలని నాకు ఆశగా ఉందిరా. టైం రావాలి కదా గ్రాని. ఆ టైం వస్తే అన్నీ నువ్వనుకున్నట్టు జరుగుతాయి. మరీ టూ మచ్ చేస్తున్నావురా. టూ మచ్ కాదు రితిక, నేను నిజం చెప్తున్నాను. ఉదయం లేచాక తన మొహమే చూడాలనిపించేంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అందానికి అర్థం తానే అంటే ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది. ఇంట్రొడక్షన్ అద్భుతంగా ఇచ్చావు చరణ్. ఆ అమ్మాయి ఎవరు డీటెయిల్స్ చెప్పు, నేను తారిస్తాను. అది సారీ వదినా, నేనిప్పుడేం చెప్పలేను. నువ్వు ప్రేమించేది ఎవరినో కాదులేరా, పల్లవి అని నాకు తెలుసులేరా. మ్యాన్సీ సొంత తోబుట్టుని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. సారీ అనుష, ఇందాక నువ్వు హర్ట్ అయ్యేలా బిహేవ్ చేశాను. మా అమ్మ నిన్ను ఇన్సల్ట్ చేసింది, స్టేటస్ లేని వాళ్ళంటూ ఇండైరెక్ట్గా మాట్లాడింది, మన లవ్ని వదిలేసుకోమంది. దాంతో నాకు కోపం వచ్చింది. అమ్మ కావాలా నువ్వు కావాలా అంటే నేను నువ్వే కావాలంటాను. కానీ మీ అమ్మగారికి మా మీద అంత చులకన భావం ఉన్నప్పుడు మన ప్రేమ నిలబడదేమో అనిపిస్తుంది కార్తీక్. నో అనుష, నా అనుమానమే వద్దు. మా అమ్మ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నిజానికి మా అమ్మ నీ నాన్న మాటలకి నువ్వు పెద్ద గొడవే చేయాలి. కానీ నా కోసం, మన ప్రేమ కోసం నువ్వు భరించావు. నువ్వు లేని నేను లేను అనుష, నిన్నే పెళ్లి చేసుకుంటాను. లవ్ కోసం అమ్మను దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు కార్తీక్. నీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఫార్మాలిటీ కోసం మా అమ్మకు చెప్పానని. మళ్ళీ పదే పదే అమ్మ అమ్మ అంటావేంటి? అది కాదు కార్తీక్. మీ ఇద్దరి మధ్య ఎన్ని భేదాభిప్రాయాలున్నా మీరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు. నా వల్ల మీ రిలేషన్ కంప్లీట్గా దెబ్బతింటుందేమో అనిపిస్తుంది. అదేం అవ్వదు. ఆమెదో అంతే. ముందు నా లైఫ్ నేను చూసుకోవాలి కదా. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ. ఆవిడ తర్వాత కన్విన్స్ అయితే అవుతుంది, లేదంటే లేదు.
నా మీద నీకున్న ప్రేమను చూస్తుంటే నేను చాలా లక్కీ అనిపిస్తుంది. ఈ ప్రేమ చివరి వరకు ఇలాగే ఉంటుంది కదా? నా ప్రాణం పోయే వరకు ఇలాగే ఉంటుంది అనుష. నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. గొడవ జరిగేటప్పుడు మా పల్లవి వచ్చింది. మన లవ్ విషయం తెలిసిపోయిందా? ఫస్ట్ పల్లవిని చూడగాని నేను కూడా అదే అనుకున్నాను. కానీ తర్వాత తనకి నువ్వు నన్ను కోపడ్డావని అర్థమై నీ మీద గొడవ పడాలని చూసింది. అవునా? మరి ఎలా మేనేజ్ చేసావు? మీ అమ్మకి నీకు గొడవ అయింది, అది సాల్వ్ చేయడానికి నేనొచ్చాను అని చెప్తే నమ్మేసింది. రియల్లీ? తర్వాత టాపిక్ డైవర్ట్ చేయడానికి నేనే మా పల్లవి మీద కోపడినట్టు యాక్ట్ చేశాను. ఇప్పుడు వెళ్ళి సారీ చెప్పాలి. పెద్ద గండమే తప్పింది. ఆ గండం తప్పించినందుకు థ్యాంక్ యూ అనుష. నా మనసులో ఒకరున్నారని వదినకి చెప్పేశాను. కానీ అది నువ్వే అని చెప్పలేకపోయాను. ప్రేమించినంత సులువుగా నీ పేరు చెప్పలేకపోయాను. నీతో మాట్లాడాకే అందరికీ నీ పేరు చెప్తాను. ఓకేనా? చరణ్, అలా సస్పెన్స్ లో పెట్టి వచ్చేసావేంటి? తప్పలేదు రితిక. అవును, నేనన్న మాటలకి వదిలేమన్నా బాధపడిందా? బాధపడితే బాధపడిందిలే, నువ్వేం ఫీల్ అవ్వకు. రితిక, వదిన గురించి అలాంటివేంటి? ఆర్ యు ఆల్ రైట్? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అన్నీ తెలిసే అంటున్నాను. సడన్ గా వదిన గురించి చిరాకు పడుతున్నావేంటి? ఏమైంది నీకు? నాకేం కాలేదు. నిన్ను తను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చలేదు. నువ్వెంత పెద్ద యాడ్ డైరెక్టర్వి, నీకెంత క్రేజ్ ఉంది, ఇంత వయసు వచ్చింది, అయినా సరే నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి గాని ఆవిడ సెలెక్ట్ చేయడం ఏంటి? ఆమెదో స్టేటస్, బిలియనీర్ ఫ్యామిలీ అంటుంది. ఆమెకి నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏంటి? నీ మీద ఆవిడ పెళ్లి పెత్తనం ఏంటి? ఒకసారి ఆలోచించు. వదిన కదా ఆ మాత్రం చొరవ తీసుకుంటుందిలే. ఏంటి చొరవ? కొంతవరకైతే ఓకే, మరీ టూ మచ్గా చేస్తుంది. తనకి కోపం వచ్చినా చిరాకు వచ్చినా అందరి మీద ఆ కమెంటింగ్ ఏంటి? ఇందాక నీ మీద ఎంత సీరియస్ అయిందో తెలుసా? నిజమా? నా మీద అంతలా కోప్పడిందా? తన మాట వినే బానిసలాగా నిన్ను చూస్తుంది. వదినా, బీ రెడీ, నీకు సర్ప్రైజ్ పంపిస్తున్నా. వదినా, 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 డోర్ ఓపెన్ చేయి. వదినా, డోర్ తీయ. వదినా, వదినా. ఏమైంది చరణ్? నేను ఇందాక అన్న మాటలకి ఫీల్ అయ్యి వదిన డోర్ వేసుకున్నట్టుంది. వదినా, ఒకసారి ఓపెన్ చేయి. వదినా, డోర్ తీ. వదినా, డోర్ తీయ. వదినా, మాన్సి, డోర్ తీయమ్మా, భయంగా ఉంది. వదినా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.